హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా ఇల్లు చూపిస్తా చూడండి. ఇంకా చూపిస్తా. ఇదైతే లోపల ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనకు కిచెన్ చూపిస్తా చూడండి. ఇదైతే నా కిచెన్ అండి. నాకు అన్నిటికన్నా ఈ కిచెన్ అంటేనే ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడే ఉంటా, ఎంత రావద్దనుకున్నా కానీ ఊరకు వంటలకే వస్తుంది. దీంతో నా అనుబంధం ఎట్లుంది ఇంట్లో అంటే, మాకు వర్కర్స్ ఉంటారు కదా, ఇంకెప్పుడు నాకు వంట పెద్ద వంట కాబట్టి ఇంకా 3 పూట్ల వంటే చేస్తాను కాబట్టి ఎక్కువ అయితే ఇంట్లోనే ఉంటా. ఇంకా ఇదేనండి నా వంటం అయితే చూసిందా. ఇదైతే ఫ్రిడ్జ్. ఇదైతే మొన్ననే తెచ్చుకున్నాండి. మొన్న 3 months అవుతుంది. అంటే నేను పనికి వెళ్ళి నా కష్టంతో తీసుకున్నా, అంటే గుర్తుండిపోద్దని. ఇంకా ఇవైతే మా అమ్మ తీసి ఇచ్చిందండి. ఇవైతే మా అమ్మ తీసి ఇచ్చింది అవి ఆ సెట్స్ అయితే. ఇంకా ఈ ఫ్రిడ్జ్ కానీ మొన్నే తీసుకున్నామండి. ఈ మధ్య 3 months అవుతుంది. చూసారా. ఇంకా కూరగాయలు అయితే ఇటు ఇంకా మా దగ్గర వర్కర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇంకా కూరగాయలు అయిపోయినాయి. ఇంకా మంగళవారం వచ్చిందంటే ఇంకా దీంట్లో నాకు సరిపోవండి, ఇంకా బయట పెట్టుకోవాలి నేను. ఇవి ఇక్కడ ఎందుకు పెట్టారనుకుంటారేమో, మా ఇంట్లో మనుషుల్లాగా కోతులు వచ్చేది డబ్బాలు తీసుకెళ్తున్నాయండి. అందుకే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంట్లో. ఇప్పుడైతే పూజ రూమ్ చూపిస్తాం. ఇదండి పూజ రూము. ఈరోజు సండే కదా, దీపం అయితే ముట్టేయలేదండి. దేవుడికి దీపం పెట్టిన రోజు అయితే చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, ఇంట్లో ఉంటుంది వీళ్ళతోని. సండే కదా. ఇవైతే బియ్యం బస్తాలు, వడ్లు మెల్లి పట్టించి ఇంకా బియ్యం అయితే పట్టించుకొని వచ్చిండ్రు. పనులు ఉంటాయి కదా, మధ్య ఆంధ్రాకి వెళ్ళాలన్నైతే ఇవన్నీ వేసి పెట్టాను. ఈ మధ్య మొన్న తొలి కలిసి చేసినప్పుడండి అలానే ఉన్నాయి. ఇంకా చూసారా. ఇంకా ఇదైతే ఊరగాయ అండి, తెలుసే కదా, ఆవకాయ పచ్చడి. ఒకసారి పెట్టేసుకున్నాం మేమైతే 30 కాయల వరకు. మంది ఉంటుంది కదా మాకు. ఇదేనండి నా భోజనం అయితే. ఇంకా నేను ఎక్కువ ఇంకా తల కోసుకుంటాను. మామూలు ఇప్పుడైతే మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ పనికి వెళ్తారు కదా, పొద్దున్నే లేచి దీపం వెలిగించి పని దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా నాకు పని అయ్యి పిల్లలు స్కూల్కి వెళ్ళేప్పుడు 10 అవుతుంది టైము. ఇంకా ఆ టైంలో నాకు ఇంకా ముట్టెక్కింది కదండి దీపం అయితే. ఇంకా ఇదేనండి పూజరం అయితే చూపిస్తా చూడండి. మా తోడుకోడలు రూమ్ అండి. అంటే అందరం కలిసే ఉంటాము ఓన్గా. ఈ రూమ్లో అయితే మా పెద్దక్క నడిపక్క వాళ్ళు అయితే ఉంటారు. ఇదండి రూము. అటాచ్ బాత్రూమ్ అనగానే ఇంట్లోనే ఉంది. వాళ్ళు అయితే లేరండి, పనికైతే వెళ్ళారు. నేను హోమ్ టూర్ తీస్తున్నా కదని చూపిస్తున్నాను. అంతకుముందు మేము ఇక్కడే ఉంటుంటివి. ఇప్పుడు అందరము ఒక్కొక్క రూమ్లో ఉంటాం కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడైతే మా అక్క వాళ్ళు ఉన్నారు ఇంట్లో. మేమైతే కింది పక్క ఉంటాము. మా పిల్లప్పుడు రండి చూసారా. నా మూత్యం పక్కకు పోయింది, మా ఆయన మూత్యం ఇంటి వచ్చింది. చేసేలోపు అలా అంతా ముడత వచ్చింది. ఇప్పుడు మా పిల్ల 8 years అవుతుంది. ఇంకా అలాగే ఉంది, తీయలేదు ఇంకా. ఇదేనండి బెడ్రూమ్ అయితే అక్క వాళ్ళది. ఇప్పుడు ఇదైతే అక్క వాళ్ళండి. ఇంకా హాల్ ఎలా ఉందని చూపితే హాల్ అండి. అక్కడికి పోయి ఇదంతా చూపెట్టు. ఇదంతా హాల్ అండి. ఇక్కడి నుంచి ఇదంతా హాల్. ఇంక ఇదైతే ఇంత హాల్ అండి. ఇదైతే మీషోలో అయితే బుక్ చేశాను. క్వాలిటీ చాలా బాగుంది. అందరు వచ్చిన వాళ్ళందరూ దీన్ని అడుగుతారు. ఇదైతే అందరికి బాగా నచ్చింది. చుట్టూ మా పిల్లలు మధ్యలో గడియారలాగా మేము ఉన్నాము. మా పెళ్ళి కూతురైతే చాలా బాగా వచ్చింది, క్లియర్గా తెలిసింది. నేను ఎలా వస్తుంది అనుకున్నాను మీషోలో. క్వాలిటీ సూపర్గా ఉంది. ఇది మా చిన్న బాబు 1 year ఎప్పుడైతే తీపిచ్చాము మా 2 బాబుకి. అప్పుడు ఇంకా పెట్టుకులు తీయలేదు, 2 జడలు వేస్తున్నప్పుడైతే. ఇది ఇంకా 6 years అవుతుంది తీపిచ్చి.
ఇదండి హాల్ మరి. ఇదండి మా హాల్ అయితే బాగుంది. ఎక్కడెక్కడ పెట్టుకున్నారు అనుకున్నారు. టీవీ చూసారండి మరకలు ఎలా ఉన్నాయో. మా పిల్లలు అయితే దీన్ని పెన్సిల్ బట్టి ఇలా 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 గీసి చూసారా ఎట్లయిపోయిందో. ఎవరికి వచ్చినా కానీ ఏం అదంతా మరకలు ఉంటూ ఏం చేయలేం కదండి పిల్లలు, అందుకని ఏం అనలేము. చూసారా ఇలా ఉంటుంది ఇంట్లో ఉంటే. పిల్లలు అయితే ఇంట్లో ఉంటే ఇలా ఉంటుందండి. నేను ఎంత తీసినా కానీ అక్కడ ఇక్కడ అన్నీ వేసేస్తారు. ఇంకా నేను ఇంక బయటకు పోయి ఏ వర్క్ చేయాలి, ఇదే ఉంటుంది ఇంక వర్క్. ఇంకా ఇదే అన్నమాట హాల్ అండి. ఇది అక్కడ చూసారా. ఇవైతే ఇంకా మిషన్ కుడుతుంది మా అక్క అయితే. ఇప్పుడు చూపించారు కదా అక్కడ తోడుకోవాలని అది తోడుకోవాలని. ఇవైతే మిషన్ కుడుతుంది. ఇంకా ఇంకా వెళ్ళేస్తుంది అనమాట. ఇంకా మిషన్ అయితే ఇక్కడే ఉందండి. ఇక్కడే కుట్టేసుకుంటాం మేమందరం అయితే. ఇంకా బయట వాళ్ళు అయితే ఏం కుట్టాం కానీ ఇంట్లో వాళ్ళే ఇంకా చీరకు పాలు వేసుకోవడం కానీ ఇంట్లో వరకే కుట్టుకుంటామండి. పిల్లలు ఏమైనా చిన్నపోయినా కానీ. ఇంకా ఇదే అండి హాలు. ఇదైతే మా మ్యారేజ్ డేకి అయితే నా బర్త్డేకి అయితే మా హస్బెండ్ గిఫ్ట్గా ఇచ్చాడండి. అదిగా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అదైతే మా మ్యారేజ్ అప్పుడైతే ఫ్రీగా ఇచ్చాడు నాకు ఆల్బంతో. ఇదేనండి. ఇంకా మా బెడ్రూమ్ అయితే ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తా చూడండి. ఇదే అండి మా బెడ్రూమ్ అయితే. చూసారా మా హస్బెండ్ ఎలా నిద్రపోతున్నాడో. ఈరోజు సండే కదా అందుకంటే పడుకున్నాడండి. ఇప్పుడు డిస్టర్బ్ చేయాలా నెక్స్ట్ మీ దగ్గర. ఇదే అండి. ఇంకా దేనికైనా నాకు బాధే. ఇంకా అన్ని మంచంకి తీసుకోవాలి, ఆయన తప్పదుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు. ఇంకా ఇవైతే అన్నీ మంచంకి తీసుకోవాలా. చిన్నపిల్లలు కాబట్టి ఇంకా అన్నీ నేనే ఎక్కాలండి. ఏదన్నా వాళ్ళకి డ్రాయర్లు కావాలన్నా టీషర్ట్లు కావాలన్నా. ఇంకా మంచము అవి ఫ్రిడ్జు బీరువా ఇవైతే అన్నీ అమ్మే తీసిచ్చారు. ఇవన్నీ అయితే అమ్మ వాళ్ళే తీసిచ్చారండి. హాఫ్లో దీన్ని ఇవన్నీ అయితే అమ్మ వాళ్ళు తీసిచ్చారు. బీరువా ఇవన్నీ అయితే అమ్మ వాళ్ళే తీసిచ్చారండి. అంటే మాది ఆంధ్ర కదా, ఇటు తెలంగాణలో అయితే తీసిస్తారంట. మా సైడ్ అయితే అంచనా లేదు. అయినా కానీ మా అమ్మ వాళ్ళు అయితే నాకు అంటే వాళ్ళు తీసుకున్న నాకు పైసలు ఇచ్చి నన్నే తెచ్చుకోమంటే నేనే తీసుకున్నాను. ఇవన్నీ అయితే చూసారా నా రూమ్ అయితే ఎలా ఇరుకిరుగ్గా ఉందో. ఇదేనండి. గోడలు చూసారండి వర్షానికి అయితే అంత పదనెక్కి ఇట్లా అయిపోయాయి. ఈ మధ్య అయితే సున్నం వేయించుకుందాం అనుకుంటున్నాం. ఇదేనండి. ఇంకా ఇవైతే మా పెళ్ళికి గిఫ్ట్స్ వచ్చాయండి. ఇంకా ఇదేనండి ఇవైతే పంచామనండి. అంటే మా హస్బెండ్ మేస్త్రి పని చేస్తారు కదా. ఇవైతే అవే అన్నమాట సామాన్లు. ఇంకా బయట పెడితే అందరు తీసుకెళ్తారని ఎవరో ఒకళ్ళు. ఇంట్లో అయితే పెట్టేస్తాడు. డ్రిల్లింగ్ మిషన్ కానీ ఇట్లా ఇంట్లోనే పెట్టేస్తుంది. ఖాళీ ఉన్నాయి కదా సిలకలు అనేసి పెట్టేసిండు. ఇంకా బయట ఎలా ఉందనే చూపిస్తా చూడండి. కనిపించమంట ఇదైతే అసలు ఎవరైతే ఎక్కువ ఓపెన్ చేయాలంటే ఇదే ఓపెన్ చేస్తాను. ఇది ఇక్కడ ఎలా ఉంది చూపిస్తా చూడండి. ఇక్కడైతే వర్షం వస్తుందనైతే నేను ఇక్కడే బట్టలు అయితే కట్టించుకున్నాను. తాగైతే నేను బయట నుంచి అయితే బాగా వచ్చిందండి ఇక్కడ వరకు. ఇంకా పిల్లలు బాత్రూమ్ పోవాలంటే బాత్రూమ్ కంటిన్యూ ఉంది. ఒకసారి అయితే ఇక్కడగా పాము వస్తుందండి. బాత్రూమ్ తలుపు పిల్లలైతే పెట్టేస్తారు. ఒకసారి బాత్రూంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి అయితే అసలు పిల్లలు బయటకే వెళ్తలేదండి. ఏమైనా లోపలికి పోతున్నారు. అందుకే మా హస్బెండ్ అయితే ఏమో తీసేయనుకున్నా తీసేసుకుంటున్నానని తీసుకోలేదు. ఒకసారి ఇంకా ఈ వీడియోలో చూసాక తీసుకుంటామో. ఇప్పుడైతే ఇంకేంటండి బయట ఇదంతా ఇంకా చూసారా. ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే పని వాళ్ళు అయితే స్నానం చేస్తారండి. ఇక్కడ ఇంకా అక్కడైతే ఉంటారు పని వాళ్ళు ఉందా.
అక్కడ రూమ్ ఉంది కదండి, అక్కడైతే ఉంటారు. ఇక్కడైతే స్నానం చేస్తారండి. ఇంకా బయట పూల చెట్లు ఎలా ఉన్నాయని చూపిస్తే ఫ్రెండ్స్ చూడండి మా పండు ఎలా ఆడుతున్నాడు వాటర్ లో. చూసారా మా పెద్ద బాబు అయితే ఎలా ఆడుకుంటున్నాడో. ఇప్పుడే వచ్చాడండి, బయటకు తీసుకెళ్ళాడు మామయ్య అయితే. అంటే సండే కదా, ఇంకా పని దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చాడు. ఇంకా తినబెట్టి పెడతానండి ఇప్పుడైతే. ఎలా అరుస్తుందో. అయితే బయట పూల చెట్లు ఎలా ఉన్నాయనేది మీరు చూపిస్తే చూడండి. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. ఇవన్నమాట బయటికి. ఇవన్నీ అయితే పోయినసారి వర్షాకాలం పెట్టామండి, ఈసారికి పెద్దగా అయిపోయాయి. దేవుడికి పూలు నిండుగా అయిపోతాయండి, మంచి అనిపిస్తుంది. ఇట్లన్నీ పెట్టాము. ఇవన్నీ ఇదంతా కాలు పెట్టండి, ఇదంతా రోడ్డు ఇంతవరకు ఉన్నది. చూసారా అదంతా. ఇప్పుడైతే చూసారా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక మారింది. ఇదంతా మన చూసారా. అది అయితే ఇది మరి సేమే అండి. అక్కడ అత్తమ్మ వాళ్ళు మా పెద్ద తోడుకోళ్ళు, మా పెద్ద అక్కలు అయితే అక్కడ ఉంటారు. ఇక్కడ నడిపోళ్ళు, మేము చిన్నల మీద ఇక్కడ ఉంటామండి. ఇది అది సేమ్ చూపిస్తుంది. ఇది సేమే అండి. అక్కడ ఎలా ఉందో ఇక్కడ కానీ సేమ్ అంతే ఉంటుంది. ఇలా ఉంటుందండి. ఇంకా అది చూపించండి కదా, ఇది కానీ చూపిస్తే చూడండి. ఇదైతే హాల్ అండి, సేమ్ అది ఇది పోర్షన్ అయితే రెండు ఒకటే. ఇప్పుడు ఇదైతే చూపిస్తే చూడండి. ఇదైతే హాలు, సేమ్ అది ఇది ఒకటే. కానీ అంటే అందులో మామయ్య ఉంటారు, ఇంట్లయితే మా పెద్ద అక్కలు ఉంటారు. అక్కడ నడిపక్క వాళ్ళు, అటుపక్క మేము చిన్న వాళ్ళని లాస్ట్ ఉంటామండి. అయితే హాల్ చూసారా. అంటే అంతకుముందు అందరం ఇక్కడే ఉంటుంటాము కలిసినప్పుడైతే, ఏర్పక ముందు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. మా ఇంట్లో అయితే ఏం లేవు. ఇవన్నీ అంతకుముందు ఉన్నాయి. ఇంకా వంటలు చూపిస్తా చూడండి. ఇది వంటలు మళ్ళీ చూసారా ఎలా ఉందో. నేను చెప్పాను కదా అక్కడ నడిపక్కలు ఉంటుంది, వాళ్ళైతే ఇక్కడ వండుకుంటారండి. ఇక్కడ వండుకొని అక్కడైతే పడుకుంటారు. ఇది అక్క వంటలు అయితే ఇది. ఇంకా సామాను కొన్ని అనుకున్నారు. మొన్న అయితే వెలుపుకి తీసుకెళ్ళారు కొన్ని, అంటే అక్కడ పని నడుస్తుందని అక్కడికి వెళ్తే వెళ్ళారు. ఇదేనండి వంటలు అయితే చూసారా. ఇది సేమ్ అది ఇది సేమ్ అండి. దమ్ము వస్తుంది. ఇదైతే పూజ రూమ్ అండి చూడండి. ఇంతే. ఇంకా ఇదైతే ఊరగాయ. అక్క నేనైతే ఇద్దరం ఒకసారి పెట్టేసుకున్నాము. ఇదేనండి పూజ రూమ్ అయితే. ఇంకా మామూలు రూమ్ అయితే ఇదైతే మామూలు రూమ్ అండి. మామూలు అత్త రూమ్ ఇద్దరు అన్నమాట. చూసారా. ఇంకా ఎవరైనా ఏదైనా ఇచ్చినా కానీ అన్నీ మీద పెట్టేస్తుందండి. ఎవరైనా మొన్న మా వాళ్ళు అయితే చనిపోయారు, అయితే బట్టలు వేస్తారండి, అవన్నీ అక్కడే. మాకు ఎప్పుడైనా అవసరం అయితే ఇక్కడికి వచ్చి తీసుకుంటామండి టవల్ కానీ అలా. ఇంక ఇదైతే మామూలుది బీరువా. ఇంకా మామూలైతే మంచం. ఇదేనండి ఇంకా మామూలు పెద్ద అక్క రూమ్ చూపిస్తా చూడండి. లోపల బయట చూపిస్తా. ఇదైతే మా పెద్ద అక్క రూమ్ అండి, చూపిస్తా చూడండి. ఆమె లోపలికి ఖర్చు. ఇదైతే మా పెద్ద అక్క రూము. ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే తింటారండి అక్క. ఇంకా అందరం అడ్జస్ట్ చేసుకుంటున్నాము, అందరం ఒక్కొక్క రూమ్లలో ఉంటామండి. ఇదన్నమాట. ఈ బీరువా అయితే మొన్ననే తెచ్చుకుంది అక్క. ఇవి కానీ ఇవన్నీ అయితే ఈ మధ్యనే తెచ్చుకుందండి. ఇప్పుడు నా రూమ్ ఎట్లనే ఉంటుందో ఇది అంటే సేమ్ అంతే రెండు. ఇదన్నమాట. అక్క అయితే పనికి వెళ్ళింది. ఇంకా ఇప్పుడు మా మాధవి అయితే వీడియో తీస్తుందండి. తను ఎప్పుడైనా ఒకసారి చూపిస్తా వీడియోలో. ఇంకా బయట చూపిస్తా ఫ్రెండ్స్. వెళ్తా అంటే పైన లొకేషన్ ఎలా ఉందనేది చూపిస్తే చూడండి. వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడండి. కోతలు ఉండవు కదా. ఇప్పుడైతే మీదకి వెళ్తున్నానండి. ఇక్కడైతే వర్షం వచ్చినప్పుడైతే జాగ్రత్తగా అయితే పెయింటింగ్ వేసాము, అంటే జారకుండా ఉంటుందని, పచ్చ కాకుండా ఉంటుందని ఇదంతా కలర్ వేసామండి. ఇప్పుడు కొంచెం బెటరు. అంతకుముందు అయితే కలర్ వేయకముందు అయితే ఇట్లా పాకులు బట్టి జారేది.
ఏందన్నీ కలర్ కలర్ ఉందంటే నేను అంటే మేము బేలర్ పని చేస్తాం కదా, అందుకు కలర్స్ ఏమైనా మిగిలి అనుకో ఇలా వేసేస్తుందండి. వేస్ట్ పోవడం ఎందుకని అటుకులు అటుకులు వేసేసాము. ఇదేనండి ఈ మధ్యనైతే మొన్నైతే ఇదంతా చిమ్మేసామండి. ఈ మధ్యనే అంటే అంతకుముందు పని సామాన్లన్నీ మీదే పెడతారు. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇక్కడ పెడతారండి సామాన్లన్నీ. అంటే ఇంకా బయట ఎక్కడ పెట్టకుండా ఏదో మీద పెట్టేస్తారు. ఇంకా ఇప్పుడైతే వర్షం పడుతుందని అయితే అన్ని పని దగ్గర పెట్టేసుకుంటున్నారు. ఇంకా ఇదేనండి మీరైతే చూసారా, ఇక్కడైతే వర్షం వచ్చినప్పుడు పచ్చగా ఉండదండి. అంటే మా పిల్లలు తిరుగుతూ ఉంటారని మేమైతే ఇదంతా ఎండిపోయింది చూసారా. మా పనులు కానీ అక్కడికి వెళ్ళి నడుస్తారండి. చూసారా అడుగులు ఎలా ఉంటాయో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. అందుకనైతే మా మామయ్య అయితే మందు కొట్టించేసాడు. ఇదంతా పోయి మంచిగా మాకు తోటలు కానీ దగ్గరే ఫ్రెండ్స్. అవి చూసారా పచ్చగా పొలాలు బాగున్నాయో. ఇంకా మా అక్క వాళ్ళు అయితే వెళ్తారు. నాకు వెళ్దాం అనుకుంటే నాకు ఇంట్లో పనే సరిపోతుందండి. ఇంకా అందుకనైతే వెళ్ళను. చూసారా ఇదంతా ఎలా ఉందో కనిపిస్తుంది కదా. ఈ లొకేషన్ అయితే తోట దగ్గర అయితే తీసేసి ఈమె ఎవరనుకుంటున్నారా, మా పెద్ద తోడుకోళ్ళ కూతురు. ఇప్పటిదాకా వీడియో తీసింది మా మాధవిని. చూడు మీ హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. మా మాధవి అండి ఇందాక వరకు వీడియో తీసింది. ఇంకా మాది ఏ ఊరు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈరోజు సండే కదండి, అయితే పిల్లలకి ఎగ్ వండుదాం అనుకున్నా, కానీ ఇంకా పని వాళ్ళు అయితే పనికి వెళ్ళలేదని ఇంకా ఇప్పుడైతే పొద్దునైతే పెసరపప్పు వండి పులుసన్నం అయితే చేశానండి. ఇంకా సాయంత్రం అంటే పొద్దున్న చికెన్ తెచ్చుకుంటే సరిపోదు కదా 2 పూటలు, కానీ అందుకని అయితే నైట్కే తెచ్చుకుంటాం. ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి పిల్లలు తీసుకునే వాళ్ళండి, అందరికీ సరిపోవాలి కదా అని. ఇంకా మా ఇంకేం చెప్తాను, చూసారా మిద్ది మీదకి వస్తే ఎంత బాగుంటుందో ప్రశాంతంగా, ఎంత బాగుందండి లొకేషన్. ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు గాలి చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు 1:30 అవుతుంది కానీ చల్లగా ఉందండి, కూల్గా వెదర్ అయితే. ఇంకా మాది ఏ ఊరు అనుకుంటున్నారా, మాదైతే ఆంధ్ర అండి. అయితే అంటే నేను పుట్టకముందు అమ్మ వాళ్ళు అయితే ఇక్కడికే వచ్చి ఇక్కడే పని చేసుకుంటున్నారు. ఇంకా కిరాయి చూడండి ఫ్రెండ్స్ ఉడుము ఎలా వెళ్తుందో. ఇదే సెటిల్ అయ్యారు మొత్తానికి. నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మొన్న 3 months అవుతుంది ఇల్లు కానీ కట్టుకొని సొంతంగా కట్టుకున్నారు ఓన్గా. అయితే నా పెళ్ళి కాకముందు అయితే మా ఇల్లు అయితే, ఇప్పుడు మా అత్తగారి ఇల్లు అయితే నా పెళ్ళి అయితదనంగా ఇక్కడే అయింది. అందరూ ఆంధ్రలో చేసుకుంటే నా మ్యారేజ్ అయితే కొత్త ఇంట్లో జరగాలని వీళ్ళు అన్నారు. అందుకని అయితే ఇక్కడే చేసుకున్నాము. ఇంకా మా పిల్లలు కానీ ఇట్టే పెద్దగా అయిపోయారు. మాకు అటు తెలియదండి రిలేషన్స్. ఎప్పుడైనా పోయి ఎవరైనా బాగున్నారు అన్నా కానీ ఎవరు అనేటట్టు ఉంది. ఎప్పుడైనా వెళ్తూ ఉంటే తెలుస్తుంది కదండి చుట్టరికం అనేది. ఎప్పుడు ఇట్నే ఉంటుంటుంది, ఇంకేం తెలుస్తుందండి. వస్తా పోతుంటే ఏం కాదు. అటు వెళ్ళాలంటే మన ఫంక్షన్లకి మ్యారేజ్లకి అలా వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా 15 daysకి వెళ్ళాలండి ఆంధ్రాకి, ఎందుకంటే మా రిలేషన్స్లో వాళ్ళది మ్యారేజ్ ఉంది. ఇంకా ఈ మధ్య 15 days అంటున్నా కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఆంధ్రాకి. అక్కడికి పోయినాక అక్కడ ఎలా ఉండేది అనేది వాతావరణం అంతా మీకు చూపిస్తానండి. అక్కడ మా అమ్మ వాళ్ళు కానీ ఇల్లు ఉంది ఓన్గా, అటు ఉన్నాయి ఇటు ఉన్నాయండి. ఇంకా మొత్తానికి ఇటే సెటిల్ అయిపోయాం కదా, ఇంకా రెంట్లు పెట్టలేక ఇటైతే ఓన్గా ఇల్లు అయితే కట్టేసుకున్నాడు నాన్న అయితే ఈ మధ్యనే. ఇంకా ఇదేనండి వీడియో. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మా మాధవ్ అయితే మిషన్ కుడుతుందండి చూసారా. రేపు మా అక్క వాళ్ళు అయితే ఆంధ్రాకి వెళ్తున్నారు, మా మాధవి వాళ్ళు అయితే. అందుకని బ్లౌజ్ అయితే కుట్టుకుంటుంది. 10th అయిపోయింది, ఇంకా మిషన్ అయితే నేర్చుకున్నానండి కంప్లీట్గా. చూసారా మిషన్ అయితే కుట్టేసుకుంటుంది. రేపు వెళ్ళిపోతుంది మా మాధవి.
అటు వచ్చి ఇటు వచ్చి పిన్ని తిన్నవా అనేది పాపం. ఇంకా రేపు వెళ్ళిందనుకో ఇంకా 15-20 రోజులు ఇంకా రాదు. మాది ఫోన్ అని చేస్తా లేదా చేస్తామే చేస్తా ఫ్రెండ్స్. మాది అయితే ఫోన్ చేస్తా ఉంటుందండి రేపైతే. ఇంకా ఈ టయానికి నైట్ 6:30కి అలా బస్సు ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా ఆంధ్రాకి వెళ్ళేదే. ఇంకా ఇప్పుడైతే వెళ్తే నైట్కి 6:30కి వెళ్తే మార్నింగ్ అయితే 7 అవుతుంది. 7-8 కని కావచ్చండి. రారా అబ్బాయి ఇటు పోయిండు. రే తమ్మని ఇప్పుడైతే 1 అవుతుందండి టైము. పిల్లలకైతే అన్నం వేసి పెడదామని అయితే కూర అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి నైటు. అంటే పప్పురొప్పు వేసినా కానీ పిల్లలు అయితే తినగాని టమాటా నైట్ చేశానండి. గరం పెట్టి వేస్తా అన్నట్టు గరం చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ అయితే మా పిల్లలు అయితే బూస్ట్ డబ్బాలండి. అంటే ఇంకా పిల్లలు అయితే ఛాయ్ తాగదు, బూస్ట్ అలవాటు అయిపోయింది. ఇంకా అయిపోయినప్పుడల్లా ఒక్కొక్కటి తెస్తాము. అందరూ అన్ని డబ్బాలు బాగున్నాయి అంటారు. ఇవైతే బూస్ట్ డబ్బాలే అండి. ఇవైతే మొన్న అంటే ఈ మధ్య రీసెంట్గా ఇంకా పని కంప్లీట్ అయితే కొంచెం సామాన్ ఉంటుంది కదండి, పని సామాను ఇనుము. ఆ ఇనుమేసి అయితే సామాన్లు అయితే తీసుకున్నాము. ఇవి ఆ సెట్ అయితే ఇవన్నీ అయితే అమ్మ తీసిచ్చిందండి. మీద ఉన్నాయన్నీ చూసారా, అవన్నీ అమ్మ తీసిచ్చింది. అంటే ఏరిపోయినాక తీసిస్తారు తల్లిదండ్రులని. ఇంకా వాళ్ళకు ఉన్న దాంట్లోనే తీసిచ్చిందండి. చూసారా, అన్నం వేద్దామనే లోపు పిల్లలు అయితే అసలు లేరండి. ఎటు పోయినరు. అన్నం అంటే అంత భయం అండి వాళ్ళకి. బయటకైతే వెళ్ళిపోయారు పిల్లలైతే. బయట అయితే ఎంత చల్లగా ఉందో చూసారండి. వెదర్ అయితే కూల్గా ఉంది. మా పెద్ద బాబు అయితే వస్తున్నాడు చూసారా, ఒక్కడే వస్తున్నాడండి. మా చిన్న బాబు ఇటు వెళ్ళాడు, ఒక్క దగ్గర ఉన్నాడండి. మా చిన్నోడైతే బాగా తిరుగుతాడు, సతాయిచ్చుడు కానీ తక్కువేం కాదు. ఇప్పుడైతే పిల్లలకైతే అన్నం వేస్తున్నానండి. మా చిన్న బాబు అయితే ఇప్పుడే వచ్చాడు. మా చిన్న బాబు అయితే ఇప్పుడే వచ్చింది. వాళ్ళకైతే అన్నం వేస్తున్నా. ఇగో వీళ్ళే అండి పెద్దడు. ఇదైతే పిల్లలకి ఏం తెలుసండి, అలాగే అంటారు. ఇద్దరు కోతలు ఫ్రెండ్స్. ఇదైతే చిన్న కోతి, ఇప్పుడు పెద్ద కోతి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం వేసేసి టమాటా అయితే వేసుకున్నామండి. తింటారా టమాటా? తిన్న గంట బయటికి బయటికి తిందురంట పెడతానండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద అయ్యారు తినరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. వాళ్ళ మమ్మీ పెడతా అంటది. అది అర్థం చేసుకుంటారు నాకే తెలుస్తుంది వాళ్ళు నన్ను నేర్పించే బాగా. సండే వస్తే మా ఇంట్లో పిల్లలతో వాళ్ళు పడుకోరు, వాళ్ళు నన్ను పడుకోరు. చూసిండ్రా ఇలా ఉంటుందండి. చూసారండి ఎలా పెట్టుకుంటారు. ఇద్దరికి ఒకరి కట్టు ఒకరికి తిప్పి ఇంకేం చేస్తామండి. చూసారా, ఇప్పుడైతే అన్నం తినబెట్టేసి పిల్లలు ఇద్దరిని అయితే పడుకోబెట్టేసానండి. ఇద్దరికైతే ఫుల్గా సరిదైందండి పాపం. అన్నం కూడా సరిగ్గా తింటలేరు. ఇంకా మార్నింగ్ ఏమైనా కానీ నీళ్ళల్లోనే ఆడతారు. అందుకనైతే బయట అయితే వర్షం వస్తుంది, ఇంకా అందుకని తిరుగుతారని కొంచెం అయితే పడుకోబెట్టాను. ఇంకా లేచేలోపు 4-5 అవుతుంది. చిన్నోడైతే అసలు లేడండి, 7 అయినా కానీ లేడు. ఇంకా నేను లేపేదాకైతే ఇంకా బట్టలు అయితే అన్నీ తెచ్చేసాను. ఫుల్గా వర్షం వస్తుందని ఇంకా ఉన్నాయి కొన్ని, కొంచెంగా చూసుకోకపోతే అన్నీ తడిసిపోతున్నానండి. అయితే చూసుకోబట్టి సరిపోయింది, లేకపోతే వానకి అన్నీ వర్షం పడుతుందని ఇంకా ఊరకి ఎట్టుకోకుండా బట్టలు తిరిగేసుకుంటూ ఉంటున్నాను. చిన్న బాబు అయితే పడుకొని ఇంకా లేవలేదండి. ఇంక నేనైతే బట్టలన్నీ తీసుకొచ్చా కదా, అప్పుడు అన్నీ మడత పెట్టేశాను. బయట అయితే ఫుల్గా వర్షం వస్తుందండి, ఇంకా తగ్గలేదు. రూమ్ అంతా చీకటి ఉంది. ఇంకా లైట్ వేసుకొని పెద్ద బాబు అయితే రాసుకుంటున్నాడు. చిన్నవాడికి బాగా సర్దైంది కదా, అందుకని అయితే అసలు లేదండి.
ఇంకా అయినా వాడు మామూలు అప్పుడే లేడు, 7:30 అవుతుంది. మధ్యాహ్నం అయితే అన్నం తినలేదని నేనైతే చాయ్ పెట్టుకున్నాను. కొంచెం మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళాడు. కొన్ని పాలు ఉంటే మటుకు మా చిన్నోడికి బూస్ట్ వేసి ఇస్తాను. నేను మా పెద్దోడైతే పెట్టుకున్నాను. ఇంకా బియ్యం అయితే పెట్టేసుకున్నాను. ఒక పొయ్యి మీద అయితే బియ్యం పెట్టేసుకున్నాను. ఇంకా పక్కన అయితే ఏం పెట్టలేదండి. ఇంకా కూర అయితే తీసుకోలేదు. మధ్యాహ్నం ఇంకా అన్నం మిగిలిందండి. ఈరోజు పనికి వెళ్ళలేదని కొంచెమే పెట్టా. అసలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే అన్నమే తినరండి పనుల్లో. నేనైతే కొంచెమే పెట్టుకున్నందుకు ఈరోజు అయితే తక్కువే మిగిలిందండి. లేకపోతే ఇంకా సాయంత్రం వండకుండా అదే సరిపోయేటట్టు ఉంటుండే ఇంట్లో ఉన్నదానికి. పన్న వాళ్ళు అయితే ఇంకా బయట అయితే బాసనలు అయితే తోముకొని వచ్చాను. సో ఇంకా నేను మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నానండి. చికెన్లోకి అయితే మసాలా అయితే పట్టి పెట్టుకున్నానండి. ఇంకా మామయ్య 6 గంటలకు అలా తెస్తాడు. బయట చూడండి వర్షం అప్పట్లోనే వస్తుంది. అప్పుడే మా హస్బెండ్ వాళ్ళు అయితే బయటకు వెళ్ళారండి. పిల్లలకి ఇంకా సాయంత్రం పూట ఏమైనా స్నాక్స్ తీసేయాలని వెళ్ళాడు. ఇగో తీసుకోండి. ఏం వాళ్ళ తడిసి వచ్చింది బాబా, ఏడొచ్చిందో అన్న. ఏం తెచ్చుకున్నావురా చూపెట్టు. చాలా హుషారు కదా. నేనైతే వాడికి చిన్నోడికి పెద్దోడికి అయితే నెత్తి తుడుస్తున్నాను. మా పెద్దోడైతే నేనే తుడుచుకుంటాలే మమ్మీ, అబ్బాయికి అయితే తుడవంటే నేను ఇంకా తుడుస్తూ ఉన్నాను. బయట అయితే ఫుల్ వర్షం అండి. ఇలా ఇంట్లోకి అయితే వస్తున్నాయి వాటర్ అయితే. అంటే ఎదురు వాన వస్తుంది మాకు బాగా. అంటే నీళ్ళన్నీ పట్టు అయితే తడిసిపోయిందండి. కాలు కింద పట్టు అయితే చూసారా. కిటికీలోకి వెళ్ళి గాలి ఎలా వస్తుందో. నేను అన్నం చూద్దామని వచ్చాను వంట రూమ్లోకి. అప్పటికి గాలి అయితే ఎలా వస్తుందండి. గాలి అయితే బాగా శబ్దం వస్తుందండి. ఇంకా మా పెద్ద బాబు అయితే మమ్మీ నేను ఇది తెచ్చుకున్నాను చూపిస్తున్నాడు. వీడియో తీస్తున్నాను చెప్తున్నాడు కానీ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మా చిన్నోడైతే ఈమన్నా ఈయడండి. వాడికి వాళ్ళ నానంటేనే ఇష్టం. ఒకళ్ళకి అంటే ఇంకా నేనంటే ఇంట్లో ఉండి అన్నీ మంచిగా వస్తాయి కదా. వాళ్ళ నానంటే సాయంత్రం పనికి పోయి వస్తారు కాబట్టి కొంచెం గారాబం అంతే. ఎంతైనా తల్లి చూసిన ప్రేమ వేరే కదండి. ఎంతన్నా తండ్రి మీదే ఉంటుంది వాళ్ళకి. ఇంకా చూసారా వాన అయితే ఎలా వస్తుందో. ఇప్పుడే కొంచెం తగ్గిందండి. మా హస్బెండ్ పాపము మొత్తం తడిచిపోయాడు. మా పెద్దోడైతే చాక్లెట్ అయితే ఇస్తున్నాడు. తిను మమ్మీ నువ్వే అనుకుంటా. వీడియోలో చూడండి. చిన్నోడైతే వాళ్ళ నాన్నకి ఇస్తాడు. చూసారా నాకు ఏమంటే అసలు ఈడు కానీ వాళ్ళ నాన్నకి ఎలా పడుతున్నాడో. నాకు ఈరా అంటే నేను ఇయ్యా అన్నాడు. చూసిండ్రండి వాడికి వాళ్ళ నాన్న అంటే ఎంత ప్రేమనో. బాగా వచ్చారండి మా చిన్నోడైతే. మా పెద్దోడితోనే నాకు సగం దిగులు. మా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారండి చూసారా. వేస్తున్నాడా. ఇప్పుడేనండి ఇల్లు చిమ్మింది. మళ్ళీ చూడు చెత్తంతా ఇలా ఉంటుంది నాకు ఇల్లు ఇంట్లో ఉంటే. ఏయ్ ఇది రాత్రి వాళ్ళ నాన్న చూడండి ఎలా ఆడిపిస్తున్నాడో. చూడరా చిన్నాడు. నిన్నైతే పిల్లలకైతే ఫీజు కట్టేసి వచ్చామండి. ఇద్దరికి కలిసి సంవత్సరానికి ఎంత అవుతున్నాయి బాబా? 30,000 అంతే కదా. 40,000 అంటండి. ఎంత తగ్గిమన్నా తగ్గలేదు. పోయినసారి కన్నా ఈసారి స్కూల్ అయితే చేంజ్ చేశారు. అందుకని వాళ్ళు కానీ ఫీజులు పెంచారండి. 5th వరకు చదివిపించి తర్వాత గవర్నమెంట్లో వేయచ్చు అన్నట్టు ఇప్పటికైతే చదివిస్తున్నాము. నిన్ననే వెళ్ళొచ్చామండి స్కూల్కి. మళ్ళీ ఈ మధ్య ఆంధ్రాకి వెళ్తామని ఫీజు అయితే కట్టేసి వచ్చాము. ఇంకా మా మామయ్య అయితే ఇంకా కూర అయితే తీసుకురాలేదు. తీసుకొస్తే కూర అయితే చేయాలండి.
అలా అండి వచ్చింది, ఇప్పుడే వచ్చిందండి మాటల్లోనే. చూసారా వర్షం అయితే తగ్గిపోయింది. అయిపోయినారా? ఇంకొన్ని వేసుకోకూడదా? చూసారా టీవీ పెట్టుకొని వేసుకొని తింటా ఉన్నాడు. ఇంకైతే కూర తెచ్చాడు కదా, ఇట్లా అంటే ఇలా తెస్తాడండి అప్పుడప్పుడు. ఒకసారి తెచ్చేస్తాడు ఊరక పిల్లలకి దుకాణంలో కంటే. బిస్కెట్లు కానీ ఇలా. మా మామయ్య అయితే ఇప్పుడు కూర తెచ్చాడండి. వర్షం వస్తుంది, ఇదైతే ఉండాలి. అన్నం అయితే దించి పెట్టుకొని కూర అయితే కోసం పెట్టుకుంటామండి. చూసారా ఇదంతా అయితే 6 ఉన్నది కదా అయితే ఇది పొద్దున పూట తెచ్చుకోమండి, తెచ్చుకుంటాం. అంటే మార్నింగ్ తెచ్చుకుంటే 2 పూటలు సరిపోదు కదండి, అందుకని అయితే నైట్కి అయితే రోజు చికెన్ దీని వాసన వస్తుంది. ఇదంటే నాకు బాగా ఇష్టం. ఇవైతే ఫ్రై చేసుకొని తినాలి, కానీ మా హస్బెండ్ అయితే అని తనకి అడిగినానని. చూసారా ఎంత బాగున్నాయో. ఎన్ని సెకండ్ పడ్డది బాబు? అప్పుడు నేను మంచాలు ఎక్కువ వచ్చాను. వెలుగు బావా, కొడవేలు ఉందా? మమ్మీ నేను తీసుకుంటాను. నేను శుభ్రంగా కడిగేస్తున్నాను. ఎందుకో కాల్చిన కూర అయితే కడగద్దు అంటారు, కానీ నాకైతే ఏదైనా కడిగే. చూసారా ఒక పక్క అయితే ఒక కూర వేసేసాను, ఇంకో పక్క అయితే పిల్లలకైతే కొంచెం కూర అయితే తీసి పెట్టానండి, పిల్లల వరకు వండుదామని. ఇదైతే పిల్లలకి, ఎందుకంటే ఇంకా అది కొంచెం వాటర్ ఎక్కువ వేసి చేస్తా కదండి మందనడానికి, అందుకని పిల్లలకైతే కొంచెం గట్టిగా చేస్తాను. పక్కకైతే వండుతున్నాను, అదొక కూర ఇదొక కూర అన్నమాట. చూసారా కారం అయితే వేసేసుకున్నాను. కూర అయితే ఉడుకుతుందండి, కారం అయితే వేసేసాను. కింద పడాలి ఆ బొమ్మలు. నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే మా అక్క అయితే పాయసం అయితే చేసింది. అయితే నేనైతే వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను ఫోన్లో అయితే. ఇంకా అవి సేమియా కాదండి, అవి ఏంటియో వాటి పేరు కానీ ఎంత ఉంది, నేనైతే చూడలేదు. ఇంకా పాయసంకి అయితే ముందు నూనెలో అయితే వేయించుతాం కదా, ఇదైతే డైరెక్ట్గా వాటర్ పోసుకొని అవి వేయించకుండా డైరెక్ట్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని అవి బాగా తెల్లుతాయి కదా, అప్పుడైతే చక్కెర వేసుకోవాలి. చక్కెర, యాలకుల పొడి, గుడక పొడి అవన్నీ వేసుకొని ఇంకా మీదికి వెళ్ళి అవి వేసుకొని కలుపుకోవాలంట. ఇదైతే ఈజీగా ఉందండి, కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది.
అవి అయితే మా బావ అయితే డీమార్ట్లో తెచ్చాడంట. ఎవరైనా వచ్చినప్పుడు సింపుల్గా తొందరగా చేసి పెట్టచ్చు. ఇంకా మీదికి వెళ్ళి అయితే పాలు పోసుకుంది, దంచిందన్నమాట. అది యాలక్కాయ పొడి, కుడక పొడి 2 చక్కెర వేసిన తర్వాత వేసేసింది. చూసారా, అవి కానీ బాగా తెరిలిన తర్వాత తెరిలిన తర్వాత ఇప్పుడైతే సేమియా అయితే వేసేస్తుందండి. ఒక పక్క పొయ్యి మీద అయితే పాలు పెట్టింది చూడండి. అయ్యో, అవి సేమియా టైపు కానీ కాదు, వాటిని ఏమంటారో కానీ నాకు తెలియదండి. చూసారా, గడ్డిలాగా సన్నం భలే ఉన్నాయండి అది. ఇంకా అవి కళ్ళు తిప్పుకుంటూ ఉండాలి. సన్నంగా మంచిగా ఉంది, అయితే టేస్ట్ కానీ చాలా బాగుంది. చూసారా ఇంకా ఎలా కలగెడుతుందో మా అక్క అయితే. ఇంకా ఒక 5 నిమిషాల నుంచి దించుకొని ఇంకా పాలైతే పోసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఉంది. అయితే టేస్ట్ మటుకు సూపర్గా ఉందండి. అయిపోయింది. ఇంకా 10 నిమిషాలు ఉంచేస్తే రెడీ అయినట్టే. మీదికెళ్ళి అయితే కొబ్బరి వేసుకుంది, సన్నంగా కోసుకొని దంచుకోవచ్చు, ఇలా మీదికెళ్ళని వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి కదా, కొంచెం అవి ఎనిగిపోయే వరకు 5 నిమిషాలు ఉంచుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళారని ఒక్కదాన్ని ఉన్నాను. అయితే ఇంటికి తీసుకెళ్ళి నాకైతే పాయసం చేసి పెట్టింది అక్క అయితే. ఇంకా చూసారా, దించేసి వాటర్ అన్నీ అయితే ఎనిగిపోయాయండి. ఇందాక ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి చూడండి. ఇంకా మీదికి వెళ్ళి అయితే పాలు అయితే పోసుకోవాలి. ప్యాకెట్ పాలే అండి, మన ఇష్టం ఏవైనా పోసుకోవచ్చు. ఎంత కలర్ఫుల్ అయిపోయింది అంటే, పాలు పోయకముందు ఎలానో అనిపించింది కదా, పాలు పోసిన తర్వాత చూడండి కలర్ ఎంత మంచిగా ఉందో అసలు. అంతే అండి, సింపుల్గా ఈజీగా అనిపించింది నాకు కూడా. ఇదైతే నా బర్త్డే, ఇంకేం చెప్పాలా. ఇప్పటివరకు నేను ఎప్పుడు కేక్ కోయలేదండి, నాకు ఊహ తెలిసినంత వరకు. ఈరోజు అయితే మా హస్బెండ్ అయితే తెచ్చాడు. వాటిని చూడండి, మా పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మా పెద్దోడు అయితే నిద్ర వచ్చి కానీ అట్లనే నా కోసం గిఫ్ట్ తెచ్చారంట. వీళ్ళు ముగ్గురు అయితే నాకు సస్పెన్స్లో ఉంచిండ్రు, చూద్దాం అది ఎలా అనేది. ఇప్పుడే పని అంతా అయిపోయిందండి, నైట్ 9 అవుతుంది టైము. ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేయాలనుకుంటున్నాము. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే 7కి అన్నం తినబెట్టి ఇంకా పడుకుంటారు 8 కల్లా. అయితే వాళ్ళ నాన్న కేక్ తెచ్చాడని అలాగే ఉన్నారు, కేక్ కటింగ్ చేస్తా. వాళ్ళు అదొక పిల్లలకి అనేది కొంచెం హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంకా బయట అయితే ఫుల్గా వర్షం వస్తుంది, అయినా ఆ వర్షంలోనే కేక్ తను అయితే వెళ్ళాడు. ఇంకా మా తమ్ముడు హైదరాబాద్లో చదువుకుంటాడండి. నాకు అప్పుడే కాల్ చేసి పిల్లలందరితో మాట్లాడకని బర్త్డే విష్ అయితే చెప్పలేదు, కానీ వాడు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పంపించాడు కేక్ అయితే. ఇంకా బాగా వర్షంలోనే బయట అయితే బాగా వర్షం వస్తుందండి, ఆ వర్షంలోనే అబ్బాయి అయితే కేక్ తీసుకుని వచ్చాడండి. పాప మా ఉండమన్నా ఉండేది, ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాడు. నైట్ 9 అవుతుంది, అప్పుడే వెళ్ళిపోయాడు కేక్ ఇచ్చేసి. ఇంకా పని వాళ్ళు ఉంటారు కదా మా దగ్గర 6 మంది, వాళ్ళకైతే వంట చేసి, ఇంకా వాన పడుతుందని ఇంకా వాళ్ళైతే తొందరగా రాలేదు రూమ్ దగ్గర నుంచి.
ఇంకా నేనైతే వాళ్ళకి అన్నం పెట్టేసి బాసనని తోమ నైట్కి తోముకుంటానండి. ఇంకా మార్నింగ్ పిల్లలకి స్కూలు అటు వంట నేను అందియడానికి కష్టం అవుతుందని నాకు నైట్కి తోముకుంటాను. ఇంకా 9 అయినా 10 అయినా నైట్ తోముకోవాల్సిందే. ఇంకా బాసనని తోమేసుకొని అన్నీ ఇంకా రూములన్నీ క్లీన్ చేసుకొని వచ్చేలోపు 9:30 అయింది. అప్పటికే మా పెద్ద బాబు నిద్రకు వచ్చాడు. అయినా వాడైతే కేక్ కటింగ్ కోసం అని అలానే ఉన్నాడు. అందరైతే పడుకున్నారు మా వాళ్ళందరూ. ఇంకా మేమైతే మా రూమ్లోనే కోసుకున్నాము కేక్. ఇంకా పిల్లల హ్యాపీనెస్ కోసం. ఇంకా పిల్లలైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీసుకుంటూ కేక్ అయితే కట్ చేస్తున్నాడు. మా పెద్ద బాబు అయితే ఇంకా నాకు గిఫ్ట్ ఇవ్వాలని వాడి చేతులను పట్టుకున్నాడు. మా చిన్న బాబు అయితే వాడికి తెలిసినందుకు అయినా కానీ వాడికి వచ్చినా కానీ కొంచెం హ్యాపీగా చూసుకుంటా ఉన్నాడు. నాకు అప్పుడు అనిపించింది అందరూ పడుకున్నారు, నేనే ఇంకా అందరూ ఉంటే బాగుండేదని. కానీ 9:30 అయింది. ఎవరిని లేపుదామన్నా కానీ ఏమైనా అనుకుంటారేమోనని పిల్లలు హ్యాపీ కోసం అన్నట్టు ఇంట్లోనైతే కేక్ అయితే కట్ చేసుకున్నాము. ఇంకా ఫోటోలు దిగుతా అలాగే ఎంజాయ్ చేస్తా కొంచెం ఇప్పటిదాకైతే కేక్ కట్ చేసుకుంటా అలానే ఉన్నామండి. ఇంకా నా బర్త్డే అయితే నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు తెలుసుకోలేదు. తెలుసు కానీ నేను ఎప్పుడైతే చేసుకోలేదు నాకు అంత ఇంట్రెస్ట్గా ఉండదండి. ఇప్పుడు మా పిల్లలకైతే మంచిగానే చేస్తాను నేను. ఈ మధ్య ఇంట్లో పని బిజీగా ఉండడం వల్ల పిల్లలకైతే కొంచెం డల్ అయిపోయిందా ఏమవుతుందో ఒకటి ఆరోగ్య బాగలేకుండా ఉంటుంది. అయినా నా పని నేనే చేసుకోవాలి. పడుకున్నా లేచినా నేనే చేసుకోవాలండి. అందుకనైతే నిదానంగా కానీ చేసుకుంటున్నాను. అయితే పొద్దున్నే అయితే పిల్లలకి ఎక్కించుకొని అయితే స్కూల్కి వెళ్ళాను. ఇంకా అయితే సిటీకి వెళ్ళాలనుకుంటున్నాను సోమవారం. ఏదో ఒక పని ఉంటుందని ఖాళీగా ఉన్నట్టు తెచ్చుకుంటే బాగుంటుందని. ఇంకా చిన్న బాబు ఫీవర్ వచ్చిన ఇంట్లో వచ్చిన నేను మా అక్క వాళ్ళకి కొంచెం బాబుని నేను మా హస్బెండ్ అయితే వెళ్ళి బుక్ అయితే తెచ్చాను. చిన్నోడికి ఇప్పుడైతే ఏజ్ ఎక్కువ ఉందండి, 6 years 7 వస్తుంది. అందుకని ఫస్ట్ క్లాస్ వేపిద్దామంటే సార్ ఉంది వద్దమ్మా పిల్లలు కొంచెం నాలెడ్జి బాగుంటుంది, ఫస్ట్ క్లాస్లో వేస్తే స్టడీ అనేది బాగా దాంట్లో హార్ట్ ఉంటాయి వర్డ్స్ వద్దు అన్నాడు. అందుకనైతే నేను సర్వేలు వేస్తారని యూకేజీలో నేర్పించాను. ఇంకా మంచి చదివితే పిల్లలకి జంప్ చేపిస్తూ ఉన్నారు. ఇంకా నాకైతే నిద్ర స్థానం ఫోటోలు పెడతా ఉన్నారు. మా బాబు చిన్న బాబు అయితే నాకు పెట్టాలంటున్నా, నేనైతే వద్దంటా ఉన్నాను. ఇంకా మార్నింగ్ కోసుకుందాంలే అంటా కానీ ఇంకా ఫోటోలు దిగుతా అలానే ఉన్నామండి. నేను మా చిన్న బాబు అయితే. మా పెద్ద బాబు అయితే అలిగాడండి, అసలు వాడైతే వస్తూనే లేడు, రమ్మన్నా కానీ అలానే పడుకొని ఉన్నాడు. నేను పిలుస్తూ ఉన్న పాపం వాడైతే నా కోసం అలానే ఉంచాడు. గిఫ్ట్ తెచ్చింది కానీ అది చూద్దామన్నా కానీ సర్ప్రైజ్ మమ్మీ వద్దు అంటా ఉన్నాడు. కొంచెం సేపు ఫీల్ అయినట్టు అనిపించింది వాడు అలిగేలోపు. ఇంకా మేము కేక్ కోసుకుంటా మా పనిలో మేమే ఉన్నాం, ఫోటోలు దిక్కుంటా. బయట అయితే ఫుల్ వర్షం వస్తుందండి, అసలు ఉరుములు మెరుపులు, కరెంట్ పోద్దని భయం వేసింది. మేము కేక్ కటింగ్ అయ్యే వరకు అయితే కరెంట్ ఉందండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కరెంట్ పోయింది. అది కానీ మా కోసమే లాగుంది. ఇంకా మేమైతే ఈ మధ్య షిరిడీకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఆ వీడియో అయితే ఫుల్గా తీసి పెట్టాలనుకుంటున్నాను. ఈ మధ్య వీడియోలు తీయడానికి కారణం ఏంటంటే బయట పనికి వెళ్తున్నాం కదండి, పొలం పనులకి, తోటల పనులకి. ఇంకా అందుకనైతే వీడియో తీయలేకపోయాను. అందరిలో తీయాలంటే నాకు కొంచెం షేమ్గా అనిపిస్తుంది. ఇంట్లో తీయాలన్నానే ఎలానో అనిపిస్తుంది నాకు. ఇంకా నాకు కుదరదు కదండి. ఫోన్తో ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే ఏం కాదు, మా హస్బెండ్ కానీ అంతగా పట్టించుకోడు. వీడియోలు తీసి పెట్టంటారు కానీ తీసేవాళ్ళు లేకనే నాకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు. ఎప్పుడైనా తీయాలనిపిస్తే నాది నాకే తీసుకుంటాను. ఫోన్
ఎక్కడో సెలవుల దగ్గర అట్లానా ఇక్కడ పెట్టి తీసుకుంటా ఉంటాను. ఇంకా నాకు యూట్యూబ్లో వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం అండి. అసలు చాలా ఇంట్రెస్ట్. ఎవరైనా టైంపాస్కి అయితే చేయరు కదా, మనీ కోసమే కదా. నేను కానీ ఏదో ఒకరోజు సక్సెస్ అవుతానని నేనైతే వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా 1 మంత్కి ఒకసారి అయినా 15 డేస్కి ఒకసారి అయినా ఏదో ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అలానే ఇప్పుడు 5 మంత్స్ అయింది కానీ వీడియోలు ఎక్కువ లేనే లేవు ఛానల్లో. మనం కష్టపడి ఫలితం ఎప్పటికైనా వస్తుందండి. సక్సెస్ అనేది వస్తుందని కోరుకుంటున్నాను. ఇంకా నాకు చిన్నపిల్లలు ఉన్నదానికి పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టిఫిన్ అంది ఇచ్చడానికి ఇంకా పని అనేది గబగబా చేసుకుంటారు కదా. ఇంకా వీడియోలు తీయడానికి నాకు అసలు టైం కుదరదండి. అందుకని నాకు తీయడానికి వీలుండదు. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడైనా ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తీస్తాను, ఇక్కడైతే తక్కువ. కానీ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదండి, ఇంకా మనం ఉండాల్సింది ఎప్పటికైనా. ఇంకా అయిపోయింది కేక్ కటింగ్ అయితే. ఇప్పుడైతే గిఫ్ట్ ఓపెన్ చేయమంటున్నాడు మా హస్బెండ్. ఇది ఇన్స్టాలో బుక్ చేశాడంట, అది నాకు కూడా తెలియదు. ఎప్పుడైనా ఫోటోలు అడుగుతూ ఉన్నాడు, మీ ఫోటోలు సెండ్ చేయి, మీ ఫోటోలు సెండ్ చేయని. కానీ నాకైతే అది నేను ఎందుకో అనుకున్నా, కానీ సస్పెన్స్లో పెడతాడని నాకు అసలు తెలియదు. మొన్నగా రూమ్ అంతా క్లీన్ చేస్తున్నా, అప్పుడు కూడా అంటున్నాడు అన్నీ ఎతుకుతున్నావు, ఏమన్నా చూసినావా అంటున్నా. కానీ నేను అప్పటికి ఏది చూడలేదండి. అప్పటికి అది ఎక్కడ పెట్టిండో ఏమో తెలియదు. అంతా సదిరేసిన, పైన సబ్జాలు కింద సెల్ఫ్లు అన్నీ తీసేసిన, కానీ అది ఎక్కడ పెట్టిందో తెలియదు. అప్పటికి 2-3 సార్లు అంటూనే ఉన్నాడు, ఎక్కడ పెట్టినావు చూసినావా నువ్వు, గిఫ్ట్ అని చెప్తలేడు, ఒకటి ఉంది చూసినావా అంటున్నాడు. కానీ నాకైతే తెలియలేదు అప్పటికి. నేనైతే ఫైనల్గా ఓపెన్ అయితే చేసేసానండి, చూస్తున్నారు కదా వీడియోలో. నాకైతే బాగా నచ్చింది. వీడియో అనేది డల్గా వస్తుందండి. ఇంకా నాకు మా రూమ్ కొంచెం బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది. ఇంకా నాకు వీడియో ఎక్కడ పెట్టినా డల్గా వస్తుంది. అందుకని అయితే నేను మంచం మీద పెడదామంటే కుదరదు, కేక్ ఉంది కదా అన్నట్టు కింద కూర్చొని మంచం మీద అయితే కెమెరా పెట్టి తీస్తున్నాను. అయినా కొంచెం క్లారిటీగా వస్తలేదు. కానీ నాకైతే హ్యాపీగా అనిపించిందండి ఈ బర్త్డే సెలబ్రేషను. బాగుందండి గిఫ్ట్ అయితే. కాస్ట్ కానీ చాలా తక్కువ అంట, అయినా కానీ నాకు బాగా నచ్చింది. మా హస్బెండ్ అయితే ఫోటోలు తీస్తూ ఉన్నాడు, నేను తీయమంటున్నాను. అసలు ఆ ఫోటో పట్టుకోగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నాకు బాగా నచ్చింది. మా పిల్లలు కానీ హ్యాపీగా ఫీల్ అయ్యారండి కేక్ కటింగ్ రూమ్లోనే చేసుకున్నందుకు. మా పెద్దోడు వీడియోలో అయితే కనిపిస్తలేడు, కానీ పక్క కొండ అయితే వాడే అలిగినాకనే చూసుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. మేము ఇంకా చూస్తున్నాం కదా ఇవి ఫోటో అవన్నీ, అందుకని ఇంకా ఇదేనండి వీడియో. నాకైతే చాలా ఈరోజైతే హ్యాపీగా ఉంది. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది. ఇదేనండి వీడియో. ఓకేనా, బాయ్ అండి. ఈరోజు ఇంకా స్నానం చేసేసి, గురువారం అన్నట్టు తల స్నానం చేశాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి పని వాళ్ళకైతే టిఫిన్ పంపించిన తర్వాత ఇంకా స్నానం చేసి బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. బట్టలు అయితే ముందే పిండేసుకుంటానండి, స్నానం చేయకముందే. ఇంకా స్నానం చేసిన తర్వాత పిండమంటే ఎలా అనిపిస్తుంది, అందుకని ముందే పిండేసి పెట్టుకుంటాం. ఇంకా వాటర్ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా దీపం ముట్టియడానికి వెళ్తాను. సరిగా నిద్ర రాలా నీకు? చూసారా, ఇప్పుడైతే వెళ్ళాను. ఇంకా పూలు అయితే కోసుకొని వచ్చాను, అంటే రోడ్లో ఉంది, వీడియో తీయడం మంచిది కదని అయితే నేనైతే పూలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అప్పుడే కోతులు వస్తున్నాయండి, అందుకని తలుపు పెట్టేస్తున్నా. చూడండి వీడియోలో. మా పెద్ద బాబుకి అయితే అప్పుడు ఫీవర్ వచ్చింది, వాడికైతే గోళీ అయితే ఇస్తున్నా వేసుకోమని.
ఎవరు లేరు, నేనే ఉన్నా ఒక్కదాన్నే ఇంట్లో అప్పుడు. అందుకని ఒక 2 ఇడ్లీ తినిపించి గోళీ అయితే వేసాను. ఇంకా అప్పుడు పక్కన వాళ్ళు అయితే పాయసం ఇచ్చారు. ఇదైతే చట్నీ కానీ వేసానండి. ఇంకా కొన్ని బాసాలు ఉంటే అవైతే తోమేసి పెట్టుకుంటున్నాను సింకులోనే, బయట తలుపు అయితే పెట్టేసుకొని. ఎందుకంటే కోతులు మయంగా వస్తాయి ఇంట్లోకి, ఏది పడితే అది తీసుకెళ్తూ ఉన్నాయి. అందుకనైతే నేను తలుపు వేసుకొని, పిల్లలు టీవీ చూస్తున్నారు, నేను వంట రూమ్లో ఉన్నా. ఇంకా నాకు వంట రూమ్లో ఉంటా కాబట్టి ఏమొచ్చేది తెలియదు హాల్లో నుంచి, అందుకని కోతులు. అందుకనైతే నేను డోర్ అయితే పెట్టేసుకొని ఇంకా బాసలన్నీ అయితే తోమేసుకుంటున్నా. కొంచెం వీడియో అనేది ఫాస్ట్గా పెట్టానండి. ఏంది ఫాస్ట్గా వేసుకుంటున్నాను మళ్ళీ. ఇంకా చూసారా అన్నీ అయితే అయిపోయాయి. ఇంకా అన్నీ చూపించా కదా, ఇప్పుడు కడిగా కదండి, అవన్నీ అయితే తోమేసాను. ఇంకా ఇప్పుడు అనలేనా నేను పాయసం ఇచ్చారని ఇంటి పక్కన వాళ్ళు, అదైతే చూపిస్తున్నా. మా చిన్నవాడైతే అన్నం తింటున్నాడండి. ఎప్పుడో వేసినా ఇంకా తింటాడు, తినే దగ్గరే ఉన్నాడండి వాడు. బొమ్మలు పెట్టుకుంటా తింటా ఉన్నాడు. ఇంకా అప్పలు అయితే అంతకుముందే ఉన్నాయండి, అవి అలానే ఉన్నాయి. అందుకని పెద్ద బసాల్లో ఉంటే తీసి చిన్న దాంట్లో వేసి పెట్టుకొని కడిగి పెట్టేసుకున్నాను. బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాను అన్నీ. ఇంకా అప్పటికే 3 అయింది టైము, అందుకని అన్నీ అయితే బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. చూసారా బయట ఎంత ఎండగా ఉందో, ఒక్క పురుక్కాన్ లేదు బయట అయితే, ఎవ్వరు కనిపించడం లేదు. నేను ఒక్కదాన్నే, అందుకని లోపల తలుపేసుకొని పిల్లల్ని పట్టుకొని లోపలే ఉంటానండి, బయటికి అసలుకే రాను నేను. ఇంకా చుట్టుపక్కల ఇళ్ళల్లో. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే అమ్మ వాళ్ళు గృహప్రవేశం చేశారు కదండి, అందుకని కట్నం కింద అయితే అమ్మ వాళ్ళకి చీరలు పెట్టారు, నాన్నకి అమ్మకి బట్టలు అయితే పెట్టారు. ఇంకా ఈ మధ్య అంటే సామాన్లు షిఫ్ట్ చేసుకుంటాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి కొత్త ఇంట్లోకి, ఇంకా వెన్నీ సర్దేలోపు బిజీ అయిపోయామండి 2-3 డేస్లో. అందుకని అయితే బట్టలు అసలు ఏం ఓపెన్ చేయలేదు, అన్నీ అమ్మ అయితే కట్టిపెట్టింది, అక్కడొకటి ఉన్నాయని. అందుకే ఈరోజు తీరిగ్గా అంతా ఇల్లంతా సర్దేది అయిపోయింది. అందుకని మేమైతే బట్టలు అమ్మ వాళ్ళకి ఏమొచ్చాయని చూస్తున్నాను. అలాగే మా చెల్లెలు అయితే ఒక చీర తీసుకుంది, వచ్చిన కట్నంలో చీరలు. నేను ఒకటి తీసుకుందామని చూస్తున్నాను. ఈరోజు చెల్లి వాళ్ళు అయితే ఆంధ్రాకి వెళ్తున్నారండి, అమ్మ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తున్నారని మరిది చెల్లి ఇద్దరు వచ్చారు. ఇంకా 4 డేస్ అవుతుంది ఉండి, ఇంకా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి వర్క్ ఉంటుంది కదా అని. ఇంకా మా చెల్లి అయితే వేరే రూమ్లో అయితే బట్టలన్నీ బాబాయ్ వాళ్ళ ఇవన్నీ సర్దుకుంటుంది బ్యాగ్లో. మేమైతే ఇంకా పెట్టుబడి చేయలేదు చూస్తున్నా. నేను ఈరోజే వెళ్దాం అనుకున్నా, బట్ ఏంటంటే చెల్లి వెళ్తుంది కదండి, ఇంకా అమ్మ వాళ్ళు అక్కడికి వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నారు. మేము ఇంకా ఇంట్లో నేను అమ్మ వాళ్ళ దగ్గర పని వాళ్ళు ఉంటారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి వంట చేయాలి. అమ్మ వాళ్ళు వచ్చేలోపు 7:30 అయిపోయింది నైటు. ఇంకా అందుకే ఈరోజు ఉండి రేపు వెళ్దామని నేనైతే ఈరోజు ఇంట్లోనే ఉన్నాను, అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా అన్ని చీరలు అయితే నేను చూసుకుంటున్నాము. ఒకటి నచ్చితే నేను తీసుకుందాం అంటున్నా, మా అమ్మతోని తీసుకో అంటుంది. ఇంకా అమ్మ అయితే అన్నీ పెట్టేసుకుంటుంది. మేమైతే అమ్మ వాళ్ళకి ఏం పెట్టలేదండి, చెల్లె నేను అనుకొని బీరువా తీసిద్దామని బీరువా తీసిచ్చాము. అక్కడ పక్కన చూసారు, పక్కనంది చూడండి, అదే అన్నమాట బీరువా. ఇద్దరు కలిసి 5,000 6,000 అయింది. ఇంకా 2 కుర్చీలు,
2 ట్రబ్బు కుర్చీలు ఉంటాయి చూడండి, అవి అయితే తీసుకున్నాము. ఇంకా టోటల్ అయితే 13,000 అయింది. ఇద్దరం హాఫ్ వేసుకొని తీసిచ్చామన్నమాట. ఇంకా చీరలు పెడితే ఏం గుర్తుంటుందండి, అందుకే వస్తువు అంటే బీరువా ఏమన్నా వస్తువు తీస్తే గుర్తుంటుంది కదని బీరువానే ఉంది, కానీ మేము పెద్దది తీసుకున్నాము ఉండిపోతుందని. ఇంకా ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరండి. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ కానీ చేయండి. ఇంకా ఏంటంటే నిన్నైతే మా హస్బెండ్కి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడైతే హ్యాండ్ బ్యాగ్ అయితే అంటే బయటకు వెళ్ళినప్పుడు బాగా అలవాటు నాకు బ్యాగ్ వేసుకెళ్ళడము. సంచి పట్టుకొని వెళ్ళమంటే ఎలానో అనిపిస్తుంది, అందుకైతే బ్యాగ్ అయితే తీసుకున్నాను. తక్కువేలండి, అదైతే చూపిస్తున్నాను మీకు. ఇంకొకటైతే అంటే బాగా లాంగ్ జర్నీకి అయితేనే హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటా. మామూలుగా పక్కన వేరే ఊర్లకైతే ఇది చిన్నదైతే యూజ్ చేస్తాను. ఇంకా అన్నీ నేను కానీ పెట్టుకుంటున్నాను బట్టలు వెళ్దామని. అమ్ముండి ఈరోజు ఎందుకు పెట్టుకుంటున్నావు, రేపు వెళ్తావు కదా, రేపు పెట్టుకోవచ్చు కదా అంటుంది. నేను వచ్చిన దగ్గర నుంచి ఎందుకో నాకు మంది ఉన్నారు మా దగ్గర. మా అక్క అయితే వంట చేసి పెడుతుంది వాళ్ళకి, వాళ్ళు ఏమనుకుంటారు అని నేను పోతా అంటున్నా. మా అమ్మ అయితే ఎందుకు వచ్చిన దగ్గర నుంచి పోతా అంటున్నావు అయితే మా అమ్మ అరుస్తూ ఉంది నన్ను. ఇంకా అయితే అమ్మ అయితే ఇంకా బట్టలు చీర అంటే అంతకుముందు వేరే విలేజ్లో ఉంటుండే, ఇప్పుడు వేరే విలేజ్కి ఇల్లు కట్టుకున్నారు. అందుకని చీర మిషన్ దగ్గర ఇవ్వాలని అనుకుంటా ఉంది. ఇక్కడైతే చెల్లెలు మా చెల్లెలు అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను వీడియో తీస్తున్నాను, నవ్వుతూ ఉంది. మా అమ్మ చూపిస్తూ ఉంది. లగేజ్ అయితే అంత బట్టలన్నీ పెట్టేసుకుంది గౌతమి. మా మరిదికి అన్నం వేయాలని అడుగుతుంది. అప్పటికే 1 అయిందండి టైము. అన్నం వేసింది చెల్లి అయితే. బాబు చిన్న బాబు అండి, ఉంటుంది 1.5 సంవత్సరాల బాబు. ఆ బాబుకి అయితే అన్నం పెడుతుంది బయట. మా మరిదికి అయితే మా అమ్మ అన్నం వేస్తుంది. వీడియో తీస్తుంటే ఏంది నన్నే తీస్తున్నావు అంటా ఉంది. మరిది అయితే అన్నం అయితే తింటా అన్నాడు, అందుకని అమ్మ అయితే అన్నం వేస్తుంది. మర్చిపోయి మా నాన్న పళ్ళెం తీసిందండి. మా నాన్నకి సపరేట్గా ఉంటుంది పళ్ళెము, ఇంకా మేమైతే దేంట్లోనే తింటాము, అందుకని అయితే అన్నం వేస్తుంది. ఏం కూర అంటే వీడియో తీస్తున్నా అని చూపెట్టు, బాగా నన్ను చూపిస్తూ ఉన్నావు కదా అంటా ఉంది. ఇంకా ఇప్పుడైతే ఇచ్చేసి పోతుంది అన్నం అయితే. నేనైతే ఇంకా అంతా షూట్ చేస్తూ ఉన్నాను. మా చెల్లి మా అమ్మ అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను వీడియో తీస్తున్నాను, నవ్వుతూ ఉన్నారు వాళ్ళు ఒకటేమని. ఇంకా అంటే చిన్న బాబు కదా, అక్కడికి వెళ్ళినాక ఎలా చేస్తుందని అమ్మ అయితే చెల్లికి అన్ని జాగ్రత్తలు అయితే చెప్తుంది. నేనైతే చెప్పు అని నవ్వుతూ ఉన్నాను. ఇదేనండి మా అమ్మ వాళ్ళకి మేము తీసిచ్చిన బీరువా. ఆ బీరువా అక్కడ పట్టలేదని మా నాన్న అయితే అంతా అక్కడ పగలు కొట్టాడు. అంటే కొంచెము అక్కడ కింద అనేది జరుగుతలేదు బీరువా, కొంచెము పగలు కొడితే పడుతుంది అనుకుంటే అస్సలు పట్టలేదండి. వాపసు అన్నాడు కానీ మాకు బాగా నచ్చింది, అందుకే ఇయ్యలేము. ఈడేనండి మా చెల్లెలు కొడుకు, బాగా అల్లరి చేస్తాడు. ఒక దిక్కున్నాడండి. ఇంక ఈడు పోయిన తర్వాత మా అమ్మకి చాలా బోర్ వస్తుంది. ఇంకా అంటే ఉండి పిల్లల పైన కానీ ఇంట్లో సందడి ఉండదు కదండి. అన్నము మా నాన్న అయితే మజ్జిగన్నం తింటున్నాడు, వాడు కానీ వేయించుకొని తింటున్నాడు. పిల్లలు ఇలా తింటే ఏమనిపించదు, భలే సతాయిస్తారు ఒక్కొక్కసారి. పిల్లలే తింటే మంచిగా ఉంటుంది, మనకు కానీ హ్యాపీగా అనిపిస్తుంది తల్లికి కానీ. వాడే తింటున్నాడు. ఇంకా మొన్న ఇళ్ళకి వెళ్ళారు కదా, స్వీట్స్ అయితే తెచ్చాడు నాన్న. అయితే అవేమి ఇంకా చాలా ఉన్నాయి, డబ్బా తెచ్చాడు, పెద్ద డబ్బా. ఇంకా కొన్ని ఉన్నాయండి, బాగా ఏం లేవు. ఇంకా మేము ఇంకా తెలిసిన వాళ్ళకి కొన్ని అయితే పెట్టించాము. రోజు మేమైతే ఖాళీ టైంలో తింటూ ఉంటాము. మా చెల్లికి అయితే కొన్ని పెట్టించిందమ్మ, ఇంకా నేను కొన్ని తీసుకుపోతా. బయట చూడండి ఎండ ఎట్లా కొడుతుంది, ఇప్పుడు ఎండాకాలంలాగా ఉంది. ఒక్కరు కానీ లేరు బయట, మీద ఇంకా ఉందండి. ఒకసారి అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఒకసారి చూపిస్తా, హోమ్ టూర్ చేస్తాను. పైన అయితే కిరాయికి ఇస్తారు, ఇంకా అంతా ఎందుకని మీదకి రెంట్కి ఇస్తే బాగుంటుందని అమ్మ వాళ్ళకి కిందే సరిపోతుంది. నేను మా చెల్లి అయితే మా ఇంటికి వెళ్ళిపోతాము, అందుకని మీరైతే రెంట్కి వెళ్ళన్నారు. మా బాబు అయితే
మా వాడైతే అన్నం తినేసి వచ్చాడు, అయిపోయిందని చెప్తున్నాడు. ఇంకా మూత తుడుచుకోలేదు, తుడుచుకొని రారా హాయ్ చెప్తామంటే ఇప్పటి నుంచే హాయ్ అని చెప్తున్నాడు. ఇంకా పోతున్నాడు, బట్టలన్నీ నానపేసుకుంటాడు అన్నమాట. వాడు చూడ హాయ్ అని చెప్తా అంటే వస్తున్నాడు గబగబా. మా అమ్మ అయితే మూత తుడుస్తాను తీసుకెళ్తుంది. అస్సలు తొడవనీయడండి, భలే బాగా అలుగుతాడు. ఇప్పుడే చిన్న వయసే కానీ అస్సలు చూడండి ఎలా చేస్తాడో, గిచ్చుతాడు మనిషిని. ఇంకా మూత తుడుస్తుంటే ఎట్లా ఏడుస్తాడో చూడండి, కొట్టడానికి అవుతున్నాడు. మా అమ్మ అయితే తుడుస్తా ఉంటుంది బాగా, అసలు మూత తినించుకోడు. ఇంకా ఇదైతే మీద సెకండ్ ఫ్లోర్ అండి. ఇది ఎక్కడైతే కిరాయికి ఇవ్వాలనుకుంటున్నాను నానైతే ఎవరికైనా. ఇంకా ఈ మధ్య ఇప్పుడే కదా ఇంకా కొత్తగా వచ్చింది, ఎవరన్నా ఇంకా ఉండంగా అడుగుతారు కావచ్చు, రెంట్కి ఇవ్వాలని అనుకుంటున్నారు. అందుకు మీకైతే చూపిస్తున్న వీడియోలో అంతా చూసారా మీద ఎలా ఉందో. ఇంకా మిద్ది మీదకి అయితే వెళ్తున్నా. అమ్మ అయితే వెళ్ళింది, అంటే బట్టలు తీసుకొని అయితే వెళ్తుంది. ఇంకా చెల్లిని వదిలిపెట్టడానికని ఇద్దరు అమ్మ నాన్న అయితే బస్ స్టాండ్ వరకు అయితే వెళ్తారు. నేను ఒక్కదాన్నే అని, అంటే కొత్త ఇల్లు కదండి, ఇక్కడ అందరు కొత్త వాళ్ళు. నాకు మళ్ళీ మా విలేజ్ దగ్గర అయితే ఏం కాదు, మళ్ళీ వేరే ఊరు కదా, అందుకు భయపడతానని మా అమ్మ అయితే బట్టలన్నీ తీసి వెళ్తుందండి. ఇంకా ఒక్కతే వచ్చింది, మా చెల్లి ఇద్దరైతే వచ్చారు. కిందికైతే వెళ్ళిపోతుందమ్మా. ఎవ్వరు చుట్టుపక్కల, అంటే అప్పుడే కదా కొత్తగా ఇళ్ళలోకి వెళ్ళింది. ఇంకా ఇప్పుడే అందరూ ఇంటి పక్కన వాళ్ళందరూ అయితే ముస్లిమ్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే తెలుగు రాదండి అంతగా పరిచయం కాలేరు. ఇంకా ఉండే కొద్దీ పరిచయం అవుతారు. ఇంకా వచ్చి కానీ 10 రోజులు అవుతుంది కదా. చూసారా, ఇంకా అమ్మ అయితే అన్ని బట్టలన్నీ మడత పెడుతుంది. ఇంకా చెల్లి అయితే స్నానం చేసి తయారవుతుంది. అమ్మ అయితే జడేస్తుందండి. వాడికైతే బట్టలు వేసాను, నన్ను అయితే బొట్టు పెట్టమంటుంది కానీ అస్సలు పెట్టించుకుంటలేడు. ఒకటేమని ఏడుస్తున్నాడు వాడు. అమ్మ వాళ్ళు కానీ వెళ్తారండి కారులో. నాన్నైతే ఇంకా రాలేడు బయట నుంచి. చూసారా ఎట్లా ఎక్కిరిస్తాడో. ఇప్పుడైతే ఇంకా అమ్మ అయితే జడేసుకుంటుంది, వెళ్ళాలని అయితే. అందరూ వచ్చేసారు, బ్యాగులన్నీ బయట పెట్టేసుకుంది ఇంకా పోవడానికి. ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.